ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తూ తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతా. 30,000 ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్తును మీ చేతుల్లో పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిది. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం. ఉపాధ్యాయులకు గౌరవం పెరుగుతుందనుకున్నాం. కోదండరాం, హరగోపాల్, చుక్క రామయ్య లాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతుందో చూశాం. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశాం. ఈ బడ్జెట్లో విద్యకు 10% కేటాయించాలని భావించాం. కానీ హామీలు అమలు దృష్ట్యా 7.3% అంటే 21 లక్షల వేల కోట్లకు పైగా కేటాయించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30,000 పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.